హలో అండి. చుండ్రుతో చాలామంది ఇబ్బంది పడుతుంటారు కదా. ఈ వీడియోలో దానికి సొల్యూషన్ చూద్దాము. పెరుగు, నిమ్మకాయ, కలబంద ఈ మూడు ఉంటే చాలండి, చుండ్రుకి చెక్ పెట్టేయచ్చు. ఫస్ట్ ఏం చేస్తారంటే కలబందకి ఇటు సైడు కొంచెం ముళ్ళుగా ఉంటాయి, మనం పట్టుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి నైఫ్తో అట్లా రెండు సైడ్లు తీసేసేయండి లేయర్లు. అక్కడ నాకు ఎల్లోగా నైఫ్కిను ప్లేట్లో కనిపిస్తుంది కదా, అట్లా అది రాకుండా ఉండాలంటే కలబందని ముందు రోజే కోసి పెట్టేసేయండి. అప్పుడు మీకు ఆ ఎల్లోయిష్ పార్ట్ రాకుండా ఉంటుంది, ఆ ఎల్లోగా డ్రాప్స్గా పడకుండా ఉంటాయి. అట్లా రెండిటికి తీసేయండి. నేను ఇద్దరికి చేస్తున్నాను, అందుకని రెండు తీసుకున్నాను. అటు సైడు ఇటు సైడు నీట్గా తీసేసేయండి. తర్వాత ఆ కలబందకి పైన లేయర్ కూడా తీసేసేయండి. ఆ పైన కనిపిస్తుంది కదా, అటు సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ అప్ సైడ్ కానీ ఇట్లాగా నైఫ్తోనే ఇట్లా జస్ట్ తీస్తూ ఉంటే కొంచెం మొత్తం వచ్చేస్తుంది నీట్గా. అట్లా తీసి పెట్టేసుకొని పక్కన పెట్టేసుకొని చూడండి, వీడియోలో చూపించిన విధంగా తీయండి. సో అట్లా తీయండి. తీసాక తర్వాత ఆ లోపల కనిపిస్తుంది కదా గుజ్జుగా, ఇప్పుడు ఈ బొమ్మలో చూస్తున్నారు కదా, అట్లాగా మనం ఆ గుజ్జుని తీసి పెట్టుకుంటాము. సో దాన్ని ఒక స్పూన్ తీసుకొని స్పూన్ తోటి చక్కగా అట్లా తీస్తే వచ్చేస్తుంది. తీసి ఆ గిన్నెలో వేసేసుకున్నాము. చూసారు కదా, నాకు ఎల్లోయిష్ వస్తుండేసరికి నేను అంతవరకు తీయట్లేదు, లేదంటే స్టార్టింగ్ నుంచి తీసేసుకోవచ్చు. కొంచెం తీసి పక్కన పెట్టేశాను. కొంచెం జిగటగా అయితే ఉంటుంది, కానీ మనకున్న ప్రాబ్లం కంటే ఇదేం పెద్ద విషయం కాదు కాబట్టి సో మనం ముందుకెళ్ళిపోవచ్చు. రెండిటికి అట్లాగే తీసి పెట్టేసుకోండి. మొత్తం కింది వరకు వస్తుంది, కింది వరకు తీసి పెట్టుకోండి. మనం అటు సైడ్ ఇటు సైడ్ తీసేసాం కాబట్టి మనకు కొంచెం ఈజీగా ఉంటుంది, లేదంటే ఆ ముళ్ళు కుచ్చుకుంటూ ఉంటాయి. దానికి అయిపోయింది కదా, దానికి కూడా అట్లానే తీసి పెట్టుకోండి. ఈ పేస్ట్ని చేసుకున్నాక ఈ పేస్ట్ని తలస్నానం చేశాక జుట్టు ఆరిపోద్దిగా, ముందు రోజు తలస్నానం చేస్తారు కదా, పక్క రోజు అంటే